మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, కంప్యూటర్ల స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమాన సేవలు ఆలస్యం లేదా రద్దవుతున్నాయి. అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్లోనూ ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలపై దీని ప్రభావం పడింది. విండోస్లో తలెత్తిన సాంకేతిక అంతరాయంపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని పోస్ట్ చేసింది. తమ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపింది. రైట్, ఇటు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు విమాన సేవలు ఆలస్యం అవ్వడం లేదా క్యాన్సల్ అవ్వడం జరుగుతున్నాయి. మరోవైపు అమెరికాలో 9/11 అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి. పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ ఇచ్చిన షాక్ కారణంగా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది. చాలా డిస్టర్బ్ అయినట్లుగా తెలుస్తోంది వ్యవస్థ. ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? దీనికి ఎలాంటి సొల్యూషన్ చూపెడుతున్నారు? దాదాపు అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఏదైతే అతిపెద్దదైనటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో అది క్రాష్ అయింది. దాని కారణాలు ఇంకా తెలియలేదు. వాటి గురించి వాళ్ళందరూ కూడా తీవ్రంగా శోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా విండోస్ మీరు ఓపెన్ చేయగానే దాంట్లోంచి బ్లూ స్క్రీన్ మీద ఎర్రని చూపించి వెంటనే అది మళ్ళీ రీస్టార్ట్ కావడమో లేకపోతే ఏదో జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, విమాన సర్వీసులు కానీ, అత్యవసర సర్వీసులు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఆటంకపడిపోయినాయి. చాలా చోట్ల సర్వీసెస్ని రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు విండోస్ బేస్గానే మీకు టికెటింగ్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేయడానికి కావాల్సినటువంటి బోర్డింగ్ పాస్లు కానీ ఇవన్నీ కూడా దాని ద్వారానే వస్తాయి. పాత సిస్టంలో లాగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని అక్కడ వాళ్ళ దగ్గర మనం డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడి నుంచి మనం బోర్డింగ్ పాస్ తీసుకోవడం కాదు. డైరెక్ట్గా విండోస్లో మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీ జర్నీ ఎంత ఉందో, ఎన్ని ఫ్లైట్స్ మారుతున్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి టికెట్స్, బోర్డింగ్ పాసెస్ మొత్తం అంతా కూడా మీ చేతికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే బిఫోరే మనం చెకింగ్ చేసేస్తాం బయట ఆన్లైన్లో. ఇవన్నీ కూడా ఆగిపోయినాయి మొత్తం అంతా కూడా. దానివల్ల ప్రత్యేకంగా ఇప్పుడు దానికోసం సర్వీసెస్ స్టార్ట్ చేసి విడిగా ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పరిస్థితిలో లేదు. కాబట్టి విమాన సర్వీసెస్ చాలా చోట రద్దు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అత్యవసర సర్వీసులు అన్నిటికీ కూడా విండోస్ మీదే ఆధారపడి ఉంటారు. ఇన్ఫర్మేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అవన్నీ కూడా పూర్తిగా డిస్టర్బ్ అయిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇండియాలో కూడా అనేక విమాన సర్వీసులు పూర్తిగా రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే బ్యాంకింగ్ సేవలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. దానివల్ల ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆగిపోయేటటువంటి పరిస్థితి. అందువల్ల మొత్తం అంతా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇట్లాంటి ప్రధానమైనటువంటి దేశాలన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి వ్యవస్థ మొత్తం అంతా కూడా ఏర్పడింది. దాని మీద విండోస్ సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ ఏదైతే విండోస్ని మెయింటైన్ చేస్తుందో ఆ మైక్రోసాఫ్ట్ దాని మీద తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది. అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎన్ని గంటలు, ఎంత టైం పడుతుంది, ఈరోజు అవుతుంది అవదా తదితర విషయాలన్నీ కూడా ఇంకా బయటికి రాలేదు. మొత్తం మీద కనుక చూసినట్టయితే విండోస్ క్రాష్ అవ్వడం మూలంగా వచ్చినటువంటి పరిస్థితి మాత్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఇబ్బందిని, అనేక రకాలైనటువంటి కష్టాలను తీసుకొచ్చిందని మాత్రం చెప్పవచ్చు నాకు. అయితే శివప్రసాద్, మరోవైపు ఇప్పుడు ఈ సమస్య చూస్తుంటే పెను ప్రమాదము, అతలాకుతలం అన్నట్టుగా కనిపిస్తోంది. అయితే డేటా విషయంలో ఏదైనా మైక్రోసాఫ్ట్ సంస్థ దీనికి సంబంధించి స్పందించిందా? డేటా సేఫ్గా ఉంటుంది, కేవలం ఇది ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్, ఏ రకంగా చెప్తోంది మైక్రోసాఫ్ట్ దీని గురించి? వాళ్ళని స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అంటే పరోక్షంగా ఏంటంటే మీరు ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు రావు, వాటికి సంబంధించి ఇబ్బందులు తలెత్తవు అని చెప్తూ ఉన్నారు. కానీ పర్టికులర్గా డేటాకి సంబంధించి మాత్రం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ వాళ్ళు చేయలేదు. కానీ టోటల్గా విండోస్ ఓపెన్ కావడం అనే దాని మీద ప్రధానమైనటువంటి సమస్య అంతా ఏర్పడింది. అక్కడ అది క్రాష్ అయింది. దాన్ని కనుక సరిచేయగలిగితేనే మళ్ళీ అన్ని సేవలు కూడా పునరుద్ధరించబడతాయి. అప్పటిదాకా ఈ సేవలన్నింటిలో కూడా ఎటువంటి పురోగతి ఉండేటటువంటి అవకాశం లేదు. కేవలం మనకు తెలుస్తున్నటువంటి సెక్టర్లు మాత్రమే ఇవి. బ్యాంకింగ్, విమాన సర్వీసులు, అత్యవసర సర్వీసులు మనకు తెలుస్తున్నాయి. కానీ విండోస్ మీద ఆధారపడి చేసేటటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మొత్తం స్తంభించిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు రఘు. అందువల్ల దాని
దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం ఇంతవరకు దానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ చేయలేదు. దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే అనౌన్స్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది నాకు. సో శివప్రసాద్, ముఖ్యంగా భారత్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి? అటు ఎయిర్లైన్స్ గురించి చెప్తున్నారు, బ్యాంకింగ్ సేవల గురించి. సో ఓవరాల్గా ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి ప్రస్తుతానికి? ఎయిర్లైన్స్తో పాటు అట్లాగే బ్యాంకింగ్ సర్వీసెస్ మొత్తం అన్నీ కూడా స్తంభించిపోయినాయి. అలాగే ఆన్లైన్ సర్వీసెస్ చాలా వరకు ఎక్కడైతే ప్రధానంగా ఉంటాయో అవన్నీ కూడా స్తంభించిపోయినాయి. చాలా సర్వీసెస్లో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అత్యవసర సర్వీసులు అన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి. అందువల్ల వీటన్నిటికీ మూలం విండోస్ నుంచి మొత్తం అంతా తీసుకుంటాం కాబట్టి అది ఎప్పుడైతే వర్క్ చేయట్లేదో ఈ సర్వీసెస్ అన్నీ స్తంభించిపోయినాయి. ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసేటటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికాలో ఒక ప్లేస్ నుంచి మీరు బయలుదేరేటప్పుడు అక్కడి నుంచి చికాగోనో లేకపోతే కాలిఫోర్నియానో లేకపోతే లాస్ ఏంజల్సో ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి మీరు దాని కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కుతారనుకోండి. దానికి సంబంధించినటువంటి మీ బోర్డింగ్ పాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొట్టమొదటి స్టేషన్స్లోనే విండోస్ ఓపెన్ చేయగానే దాంట్లో ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ బోర్డింగ్ పాసెస్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ బోర్డింగ్ పాసెస్ వ్యక్తిగతంగా పర్సనల్గా ఒక్కో వ్యక్తి వెళ్ళి డెస్క్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం సాధ్యపడేటటువంటి పని కాదు. ఎందుకంటే సిస్టంలో ఆల్రెడీ మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ డెస్క్ దగ్గర లిఖితపూర్వకంగా అవన్నీ ఉండే అవకాశం లేదు. వాళ్ళు కూడా విండోస్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఏమీ ఇచ్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇట్లా బ్యాంకింగ్ సంబంధించి కూడా ఇంతే. వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కానీ వాళ్ళు ఎవరు ఏంటి, ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరికి వెళ్ళాలి మనీ, వీటన్నిటికి కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కాబట్టి ఈ రెండు ప్రధానమైనటువంటి సెక్టర్స్ మేజర్గా చెప్తూ ఉన్నారు. కానీ అత్యవసర సర్వీసులు కానీ మిగిలినటువంటి ఆన్లైన్ సర్వీసెస్ కానీ అట్లాగే విండోస్ మీద ఆధారపడి నడిచేటటువంటి అనేక కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కూడా భారత్లో కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.